శ్రీకాకుళం జిల్లా తీరం అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లకు ఆవాసంగా మారుతోంది. అటవీ అధికారుల సహకారంతో స్వచ్ఛంద సేవకులు నిర్వహిస్తున్న హేచరీలు ఆలివ్ రిడ్లే తాబేళ్ల ఉత్పత్తికి దోహదం చేస్తున్నాయి. పర్యావరణ ప్రేమికుల ప్రశంసలు అందుకుంటున్నాయి. మత్స్య సంపద పెరుగుదలతో పాటు జీవ వైవిధ్యానికి తోడ్పడతాయి ఆలివ్ రిడ్లే తాబేళ్లు. కాకపోతే కాలుష్యం వల్ల కొన్ని, పడవల కింద నలిగి కొన్ని, మత్స్యకారుల వలలో చిక్కి కొన్ని ఏటా ప్రాణాలు కోల్పోతున్నాయి. వీటిని కాపాడేందుకు కృషి చేస్తోంది ట్రీ ఫౌండేషన్. అటవీ శాఖ అధికారులు స్థానిక మత్స్యకార యువకులతో కలిసి వజ్రపకొత్తూరు మండలంలో హ్యాచరీలు నిర్వహిస్తోంది. ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టే ప్రాంతాల్ని గుర్తించి వాటిని సంరక్షిస్తున్నారు. ట్రీ ఫౌండేషన్ మొత్తం 16 హ్యాచరీలు నిర్వహిస్తోంది. ఇందులో 40 మంది వాలంటీర్లుంటారు. వారు రోజు వేల గుడ్లు సేకరిస్తారు. వేకువజాము నుంచే బ్యాటరీ దీపాలు అమర్చుకుని తీరంలో 10 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. తాబేళ్లు ఇసుక గుంతల్లో గుడ్లు పెట్టి తిరిగి వెళ్లే వరకు నిరీక్షిస్తారు. ఆ తర్వాత ఆ గుడ్ల నుంచి పిల్లలు తయారయ్యే వరకు బాధ్యత తీసుకుంటారు. అటవీ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో పిల్లలను సముద్రంలోకి విడిచిపెడతారు. కేవలం వజ్రపకొత్తూరు మండలంలోనే ఇప్పటి వరకు దాదాపు 30,000 గుడ్లు సేకరించారు. జూన్ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. గుడ్లు సేకరణ నుండి తెల్లవారే 4 గంటలకి ఇక్కడికి వచ్చేస్తుంటాం సార్. ఇక్కడ వజ్రపకొత్తూరు నుండి డోకలపాడు నుండి అలాగా కొంత దూరం పల్లిసర్త చెనవంక వరకు వెళ్తుంటాం సార్. సముద్ర తీర ప్రాంతంకి ఎక్కడ గుడ్లు పెట్టున్నాయి అవి సేకరించి ట్రీ ఫౌండేషన్ ఇచ్చిన బ్యాగులు ద్వారాగా మేము పట్టుకుని వస్తుంటాం సార్. అవి తెచ్చి మన వజ్రపకొత్తూరులో యాచరీ వేసాము. ఆ యాచరీలో పెట్టేసి ఏ రోజువి ఆ రోజు డేట్ వైజ్గా వేస్తాం సార్. అవి ఎప్పుడు వస్తాయి అనేది 48 డేస్ దాన్ని ప్లస్ చేసి దాని మీద బోర్డు మీద వేసి పెట్టుకుంటాం సార్. ఆ 48 డేస్ తర్వాత ముందుగా దాన్ని దాన్ని గంప మూత పెట్టేసి అవి వచ్చే రోజు అవన్నీ తీసుకెళ్ళి గంపలో పెట్టుకొని సముద్రంలో విడిచిపెడతాం సార్. మేము ప్రతి సంవత్సరము 30,000, 35,000గా పిల్లల్ని విడిచిపెడుతుంటాం సార్. అటవీ శాఖ అధికారులు సైతం ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణపై మత్స్యకారులకు మరింత అవగాహన కల్పిస్తున్నారు. స్కిడ్ నెట్ అని తర్వాత ఏవో నెట్స్ 4-5 రకాల నెట్స్ ఉన్నాయి. ఒకసారి నెట్లో పడిన తర్వాత అది 2-3 రోజులు నీటిలో ఉండిపోవడం వల్ల నెట్ పైకి తీసేసరికి చనిపోవడం జరుగుతుంది. ఈ ఆలివ్ రిడ్లే అంటే గాలి పీల్చుకోవడం కోసం కనీసం 3 గంటలకోసారి 4 గంటలకోసారి పైకి రావాలి ఆ బ్రీతింగ్ కోసం. ఆ పైకి వచ్చినప్పుడే అది సర్వైవ్ అవుతుంది. అలాగా పైకి రావడానికి అవకాశం లేకపోవడం వల్ల ఊపిరాడక ఆ వలలో పడి చనిపోవడం జరుగుతుంది. అంటే మనం ఎన్ని చేసినా సరే అక్కడ ఒరిస్సాలో వాళ్ళైతే కొంతవరకు నివారించారు, కానీ ఇక్కడైతే మనం చెప్పినా సరే వినే స్టేజ్లో లేరు, వీళ్ళు వినడం లేదు. వాళ్ళు కంట్రోల్ చేస్తే కొంతవరకు మనం వీటిని చనిపోకుండా మనం చూడొచ్చు. అరుదైన జాతి అంతరించిపోకుండా ట్రీ ఫౌండేషన్ చేస్తున్న కృషి ప్రశంసలు అందుకుంటోంది.